హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ అండ్ డాటర్స్ ఛానల్. ఈరోజు నేను రొయ్యల కూర మీకు చూపిద్దారనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. 1/2 kg రొయ్యలు తీసుకున్నాను. ఈ 1/2 kg రొయ్యలు పసుపు ఉప్పు వేసి మంచిగా కడిగి పక్కకు తీసుకున్న రొయ్యలు ఇవి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ అన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అంటే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి ప్లస్ జీలకర్ర, కరివేపాకు అన్నీ కలిపి రుబ్బి పెట్టుకున్నాను. 2 టమాటాలు రుబ్బి పెట్టుకున్నాను. తగినంత కారం, తగినంత ఉప్పు, పసుపు, మసాలా దినుసులు, మసాలా పొడి, కొంచెం చింతపండు రసం నానబెట్టి తీసుకున్నాను. ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ తీసుకున్నాను. 2 cups ఆయిల్ తీసుకొని రొయ్యలు మనం కడిగి పెట్టుకున్నాం కదా, రొయ్యలు తీసి ఇందాక మనం తీసుకున్న ఉప్పు ఉంది కదా, అందులో తగినంత సరిపడా ఉప్పు వేసుకుందాం. సరిపడా పసుపు వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇందులో ఉన్న రొయ్యల్లో ఉన్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలు ఉడికిపోతాయి. చాలామంది వేడి నీళ్ళల్లో వేసి ఉడకబెడతారు, దానివల్ల ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. అలా కాకుండా ఇట్లా చేస్తే ఆ న్యూట్రియంట్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళకుండా అందులోనే పట్టి ఉంటాయి. ఫ్రెండ్స్, చూసారా, ఫస్ట్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఇప్పుడు అలా తగ్గిపోయి, ఈ ఇన్ని నీళ్ళు కూడా తగ్గిపోయినాక ఇవి తీసేసుకొని ఇందులో పోర్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇంకో ఇట్లా పక్కకు తీసి పెట్టుకున్నాను. అదే పాత్రలోని మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఇది నాన్ వెజ్ కదా ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందాక మనం ఇందాక మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేపుతున్నాను. తీసుకున్న ఈ పేస్ట్ మంచిగా వేగినంత వరకు వేపుకోవాలి. ఫ్రెండ్స్, ఇందాక మనం వేసిన ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది ఇట్లా వేగింది చూడండి. ఇట్లా దగ్గరగా వేగినాక కొంచెం టమాటా పేస్ట్ మనం చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. దీన్ని పెట్టుకోండి. ఇది వేగినాక ఉప్పు కారం వేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారా ఆయిల్ ఎట్లా యూజ్ అవుట్ అవుతుందో. ఈ టైంలో మనం 2 teaspoons కారం. ఫ్రెండ్స్, ఇది ఇంట్లో చేసిన కారం. మీరు బయట కొనుక్కునే కారం అయితే మీకు తగినంత కారం వేసుకోండి, మీకు నచ్చినంత. అట్లనే ఈ మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందాం. మసాలా పొడి, మసాలా దినుసులు కలిపి వేస్తున్నాను. నేను మసాలా చాలా తక్కువ వాడుతున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు, షాజీరా ఇలాంటివన్నీ వేసుకోవచ్చు. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మీకు నచ్చినట్టు మసాలా ఏవేవి కావాలో మీకు అవన్నీ వేసుకోండి. నేను చాలా తక్కువ వాడుతున్నాను. ఫ్రెండ్స్, మనం వేసుకున్నవన్నీ మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందాక వేపి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యలు ఇందులో వేసేసుకుందాం. వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఆ కారం అంతా దీనికి పట్టినంత వరకు ఆగాలి. ఒక 5 minutes మీడియంలో పెట్టుకుందాం. మీడియంలో పెట్టుకోండి. ఫ్రెండ్స్,
మీలో ఎంతమందికి రొయ్యల కూర తెలుసో చెప్పండి. రొయ్యల కూర చేయడం ఎట్లా అనేది మీకు ఏమైనా సపరేట్గా తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమందికి రొయ్యల కూర అంటే ఇష్టమో వాళ్ళంతా లైక్ చేయండి. మీకోసం కష్టపడి తీస్తున్నాను. తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ వాటర్ కొంచెం ఇట్లా వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా కలిపి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత వాటర్ కావాలో తగినంత వాటర్ పోసుకోండి. ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. నేను 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఫ్రెండ్స్, కర్రీ మొత్తం అయిపోయినప్పటికీ ఇట్లా ఉంది. మేము టేస్ట్ చేసి చూసాను, సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఈ ఆయిల్ ఇట్లా తేలినప్పుడు ఆపేయాలి ఫ్రెండ్స్. చూసారా ఎట్లా కొత్తలాడుతుందో, ఇట్లా ఇటువంటి టైంలో ఆపేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, రొయ్యల కూర అయిపోయింది. వడలు చేసి పెట్టాను ఫ్రెండ్స్. వీటిని తెలంగాణలో వడలు అంటారు, ఆంధ్రాలో గారెలు అంటారు. గారెలతో రొయ్యల కూర, చికెన్, మటన్ ఇవి ఏవి చేసుకున్నా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మా చిన్న పాపకి పెద్ద పాపకి ఇష్టం అనేసి రొయ్యల కూర మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇప్పుడు మా అమ్మ రొయ్యల కూర వండింది. దీంతో మా పిల్లలకి ఈరోజు పెడుతున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లానే మీ పిల్లలకి చేసి పెట్టండి. టేస్ట్ బాగుంటే కనుక నాకు ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ కష్టం చూసారు కదా ఫ్రెండ్స్. మా కష్టానికి తగ్గట్టు మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము కూడా సంతోషపడతాం ఫ్రెండ్స్. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.